హెల్త్ డిపార్ట్మెంట్లో సిడి ప్రోగ్రాము టైం చేయడం జరిగింది. ఓన్లీ హైపర్ టెన్షన్, డయాబెటిక్ మాత్రమే మనము కవర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అబోవ్ 30 years. ఈసారి గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్, దీంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే 18 అబోవ్ ఉన్న వాళ్ళందరికీ బీపీ చూడడం జరుగుతుంది, హైపర్ టెన్షన్ చూడడం జరుగుతుంది, అలానే హీమోగ్లోబిన్ కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ అంటే ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అబోవ్ 30 years ఉన్న వాళ్ళకి సిఏ సర్విక్స్, ఈ క్యాన్సర్స్ను కూడా స్క్రీన్ చేయడం జరుగుతుంది. దీనికోసము ఆల్ మెడికల్ ఆఫీసర్స్కి, సిహెచ్ఓస్కి, ఏఎన్ఎంస్కి, ఆశాలకి అందరికీ ట్రైనింగ్ అయిపోవడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరికి దీని మీద ప్రజల్లో అవగాహన కలిగించాలి అనే ఉద్దేశంతో ఇది మనకి November 14th నుంచి ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి 18 అబోవ్ ఉండే వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకి ఆల్రెడీ అవేర్నెస్ మీటింగ్స్ చేయడం జరిగింది. నిన్న కలెక్టర్తో కూడా కొన్ని పాంప్లెట్స్ అలానే పోస్టర్స్ డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ మా ఆశాలు ప్రతి ఇంటింటికి వెళ్ళి దీని మీద కొన్ని జంగిల్స్ వచ్చాయి, ఆ జంగిల్స్ను కూడా వాళ్ళకి చూపించడము, వాళ్ళ మొబైల్ షేర్ చేయడము, మొబైల్స్లో వాళ్ళకి చూపించడము. అలాగే పాంప్లెట్స్ ఈరోజు రేపు వస్తాయి పాంప్లెట్స్, ఆ పాంప్లెట్స్ కూడా ఇంటింటికి పాంప్లెట్స్ చేయడం జరుగుతుంది. ఈ 14th నుంచి ఇంటింటికి అంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఓన్లీ ఒక 5 హౌసెస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక సెక్రటేరియట్లో స్క్రీన్ చేయడం జరుగుతుంది. అంటే ఒకేసారి ఎక్కువ మందిని చేయడం అనేది కాకుండా క్వాలిటేటివ్గా ప్రతి ఒక్కరిని కరెక్ట్గా ఎగ్జామిన్ చేయడము. అలానే వాళ్ళకి ఒకవేళ ఏదైనా డిసీజ్ కానీ ఉంటే, ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటిక్ ఇవి మనకి దాదాపు 25% వరకు మన కడప డిస్టిక్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళని మళ్ళీ ఇప్పుడైతే 18 years నుంచే మనము స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం 18 అబోవ్ ఉండే వాళ్ళందరికీ. కాబట్టి వీళ్ళలో ఈ మధ్య మీ అందరికీ మీ నోటీసు కూడా వచ్చింటుంది, ఎక్కడైనా రన్నింగ్ రేస్ కానీ ఎక్సర్సైజ్ చేస్తుంటే సడన్ కార్డియాక్ అరెస్ట్, యంగ్స్టర్స్ చనిపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి డిసీజెస్ ఎవరికైనా ఉన్నాయా అని స్క్రీనింగ్ చేసి కంపల్సరీ హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి, మనకేంటంటే క్యాన్సర్స్ దాదాపు పాపులేషన్లో 3% వరకు మనకు క్యాన్సర్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్స్ని మనము ఎర్లీగా డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే 100% క్యూర్ అయ్యే క్యాన్సర్స్ చాలా వరకు ఉన్నాయి. దీంట్లో మనము ఎక్కువగా అడల్ట్రేషన్ ఉండే ఫుడ్ తినడం కావచ్చు, లేకపోతే ఆయిల్స్ ఎక్కువ మరగబెట్టి లేకపోతే రీయూజ్ చేసే ఆయిల్స్ కావచ్చు, అలానే ప్లాస్టిక్ పదార్థాలు కావచ్చు. నెక్స్ట్ మనకి రిపీటెడ్గా మనము శనగ్గింజలు తింటుంటాం, ఆ శనగ్గింజల్లో కొన్ని పుచ్చిపోయి ఉంటాయి అని తెలుసు మనకి, కానీ తక్కన ఏమవుతుంది లేని తినేస్తుంటాం. దాంట్లో ఎఫలోటాక్సిన్స్ వచ్చి లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే స్మోకింగ్ కానీ లేకపోతే ఇలాంటి దానితో ఎక్కువగా మనకి క్యాన్సర్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొద్దిమంది క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. కొన్ని ఏరియాస్లో ఆ చుట్టని లోపలికి పెట్టుకొని తాగడం కొన్ని డిస్ట్రిక్ట్స్లో అలవాటుగా ఉంది. అది కానీ చేస్తే ఆ వేడికి ఆ క్యాన్సర్స్ వల్ల థ్రోట్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వీటి మీద అవగాహన కలిగించి ఒకవేళ ఎవరికైనా ఇలాంటి డిసీజెస్ కానీ ఉంటే ఇమ్మీడియట్గా వాటిని డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయాలి అని మన గవర్నమెంట్ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. దీంతో పాటు
మనము స్కూల్ స్క్రీనింగ్ కూడా 14th నుంచే స్టార్ట్ అవుతాం. అంగన్వాడీ సెంటర్స్, అలానే హై స్కూల్స్, నెక్స్ట్ వచ్చి ప్రైమరీ స్కూల్స్ అన్నిట్లోన ఈ స్క్రీనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ ఎవరికైనా అనీమియా కానీ లేకపోతే చైల్డ్హుడ్ డిసీజెస్ కానీ ఏ ఉన్నా కూడా వీటిలో మనము కంపల్సరీ వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్, అలానే నెక్స్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని మా హెల్త్ పర్సనల్ ఎక్కడైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోకుండా పోవడం కానీ అలాంటివి చేయకుండా ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన కలిగి మా హెల్త్ స్టాఫ్కి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. 8 months ప్రోగ్రామ్. ఇప్పుడు క్యాన్సర్ ఏదైనా పాజిటివ్ తెలిస్తే ఫుల్ ట్రీట్మెంట్ కూడా మీరే ఇప్పిస్తారా సార్? ఎస్, కంపల్సరీ. ఈవెన్ ఇక్కడ కానీ కడపలో కానీ లేకపోతే వీళ్ళని గుంటూరులో ఇప్పుడు క్యాన్సర్ గవర్నమెంట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అక్కడ కూడా మేము పంపించడం జరుగుతుంది. ఆ ఎగ్జామిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీచెక్ చేసేది మెడికల్ ఆఫీస్. దీనికోసం ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో మనకి GSWS నుంచి 18+ ఉన్న వాళ్ళందరివి ఆ యాప్లో పుష్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి నుంచి యాప్ లైవ్లో ఉంది. కాబట్టి దీంట్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ దీని మీద, అలానే ANMs మినిమం ఒక 2-3 మెంబర్స్ని యాడ్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు ఏదైనా ఆ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసుకొని 14th నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యాప్ లైవ్లోకి వస్తారు.